హలో అందరికీ. మనం ఈ షాట్లో టైర్ 1 హీరోస్ బిఫోర్ పాన్ ఇండియా మూవీస్ అంటే రిలీజియన్ మూవీస్ తీసినప్పుడు అందులోనే టాప్ 5 మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇది ఒక 6 షాట్లుగా అయితే డివైడ్ చేశాను అనమాట. సో ఒక్కొక్క షాట్లో ఒక్కొక్క హీరో గురించి మాట్లాడుకుందాం. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో నాకు నచ్చిన టాప్ 5 మూవీస్ అయితే చెప్తాను అనమాట. సో మీకు మీ టైప్ 5 అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఒక్కడు అనమాట. ఇది 2003లో వచ్చింది. గుణశేఖర్ డైరెక్టర్ అండ్ భూమిక అయితే హీరోయిన్ అనమాట. ఒక కబడ్డీ టోర్నమెంట్కి వెళ్ళిన అతను హీరోయిన్ సేవ్ చేసి అనుకోకుండా ఆ తర్వాత జరిగిన సన్నివేశాలు కానీ, ఆ సినిమాలో పాటలు కానివ్వండి, ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ కానివ్వండి టాప్ నాచ్ ఉంటాయి అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ మహేష్ బాబు ఎంటైర్ కెరీర్ అని చెప్పుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది సినిమా. అప్పట్లోనే రికార్డులన్నీ కొల్లగొట్టింది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి అయితే పోకిరి సినిమా అనమాట. ఇది 2006లో వచ్చింది. అండ్ పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్, ఇలియానా గారు అయితే హీరోయిన్ అనమాట. ఇక ఇందులో ఉండే క్లైమాక్స్ ట్విస్ట్ ఇప్పటికీ పోకిరి లెవెల్ ట్విస్ట్ అని అయితే మనం చెప్పుకుంటాం. అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్కి. సినిమా ఇంకా రిపీట్ మోడ్లో చూస్తుంటాం, ఎక్కడ బోర్ కొట్టుండదు. అంటే పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమాలలో కూడా ఇది ఒక స్పెషల్ అనమాట. అండ్ మహేష్ బాబు గారికి కూడా ఈ సినిమా అనేది చాలా ఒక బెస్ట్ సినిమా అనేది చెప్పుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి అయితే కలేజా సినిమా నా ఫేవరెట్. ఇది త్రివిక్రమ్ గారు అయితే డైరెక్ట్ చేశారు. అండ్ అనుష్క గారు అయితే హీరోయిన్. ఇది 2010లో వచ్చింది. ఈ సినిమా అప్పట్లో అంత ఆడలేదు కానీ ఇప్పట్లో అండర్ రేటెడ్ అని చెప్తారు. సో అంత చాలా బాగుంటుంది అనమాట సినిమా. ఇందులో మ్యూజిక్ కానివ్వండి, మణి శర్మ గారిది అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో డిఫరెంట్ ఉంటుంది అనమాట. వేరుంటుంది ఈ సినిమాలో మొత్తం. చాలా బాగుంటుంది యాక్టింగ్. ప్రకాష్ రాజ్ గారు విలన్గా చేశారు. చాలా బాగుంటుంది ఈ సినిమా కూడా, నా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే బిజినెస్ మ్యాన్ అనమాట. ఇది 2012లో వచ్చింది. మళ్ళీ పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు. అండ్ కాజల్ గారు అయితే హీరోయిన్. ఈ సినిమాలో యాక్టింగ్ కూడా వేరుంటుంది. మన పూరి జగన్నాథ్ గారి హీరోస్ యాక్టింగ్ అనేది వేరే, అసలు వేరే డైరెక్టర్తో పోల్చుకుంటే. సో అట్లాంటి సినిమా ఇది అనమాట. పోకిర్లో కంటే బిజినెస్ మ్యాన్లో యాక్టింగ్ అనేది బాబు గారిది వేరుంటుంది. చాలా బాగుంటుంది సినిమా అయితే. ఇప్పటికి మనం ఇది టీవీలో వస్తే వాళ్ళు కూడా చూస్తాం అనమాట. అండ్ నాట్ బట్ లిస్ట్ అయితే మనకి సిరిమల్లె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనమాట. ఇది శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్ట్ చేసిరు. 2013లో వచ్చింది. అండ్ ఇందులో వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు ఇద్దరు ఉంటారు. సమంత అండ్ అంజలి గారు అయితే హీరోయిన్స్ అనమాట. ఒక ఇద్దరు హీరోస్ని పెట్టి, టాప్ హీరోస్ని, వాళ్ళిద్దరికి పేరు లేకుండా సినిమా మొత్తం నడిపి చిన్నోడు పెద్దోడు అని చెప్పేసి ఒక ఫ్యామిలీస్ వాల్యూస్ని, తర్వాత ఒక జాబ్ లేని ఇద్దరు కుర్రాలు ఇంట్లో ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని చాలా డీటెయిల్గా ఎంతో మంచిగా చెప్పారు సినిమాని. ఇది ఇప్పుడు వచ్చుంటే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేది. సో బాబు గారి సినిమాలో టాప్ 5 అయితే నాకు నచ్చినవి ఇవి. సో మీకే నచ్చినవి కామెంట్ చేసుకొని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.